మన తోటలో బీరకాయ పెద్దదైపోయింది. ఇంచుమించు హిమకర్ గాడి చెయ్యి అంతుంది. వాడు నేను పట్టుకుంటా అని చెప్పైతే గోల గోల. సరేలే పట్టుకో అని చెప్పైతే ఆయన పట్టుకోవటం, నందు కటింగు. ఇది వాడికి ఎలాగో అందది, ఇది నందు కట్ చేసేస్తుంది. నేనే పట్టేసుకున్నాను. మొత్తం మీద ఒక అరకేజీ బీరకాయలు అయితే ఈరోజు హార్వెస్ట్ చేసాము. తర్వాత పక్కనే అటు దోసపాదు కనపడుతుంది కదా, అది ఇక తర్వాత ఈ బీరకాయ చెట్టు కింద, పైన బీరకాయ చెట్టు కింద దోసకాయ పాదు ఉండిద్ది. పందులు అయితే పీకేసినాయండి. మొన్న రీసెంట్గా మనం డ్యూటీలకి వెళ్తున్నాం కదా, మళ్ళీ డ్యూటీలకి వెళ్తున్న టైంలో పందులు అయితే వచ్చేస్తున్నాయి. ఆ పందులు రావడంతో ఈ బీరకాయ మొక్కనైతే పీకేసినాయి. చూసారుగా హోల్స్, అవేమో పంది కొక్కులు పెట్టినవి. పందులు పంది కొక్కులతో రెండింటితో భలే ఇబ్బంది అయిపోతుంది చెట్లు పెంచేటప్పుడు. చాలా పిండి అయితే వేస్ట్ అయిపోయింది. నాకైతే చాలా బాధ అనిపించింది. వంగ మొక్కలు కూడా అలాగే ఆగం చేసేస్తున్నాయి. వంకాయలు కూడా ఇక హార్వెస్ట్ చేసుకుందాము. ఎందుకు ఆగం చేసుకోవటం అని అయితే వర్షాలు పడుతున్నాయి, మళ్ళీ చెట్లు కూడా కొంచెం గాలి కట్టు ఇటు వంగిపోతున్నాయి. సర్లే అని చెప్పి హార్వెస్ట్ అయితే చేసేసుకుంటున్నాము. నందు ఇక కట్ చేసేస్తుంది చూడండి. ఇంకా సైజుతో పని లేదు, బాగా చిన్నవైతే వదిలేసేయమ్మ, మీడియం సైజ్ అయినా కోసేసేయి అని చెప్పాను. ఇక కోసేస్తుంది. మొత్తం మీదకి మాకు మా ఫ్యామిలీకి సరిపోను అదొక అరకేజీ, ఇదొక అరకేజీ అయితే వచ్చింది. నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే మన సొంతగా మనం పండించుకుని తినే దాంట్లో కిక్కే వేరు కదా. నిజం చెప్పాలంటే మన ఛానల్ డైలీ అయితే వీడియో అప్లోడ్ చేయట్లేదు, ఎందుకంటే వర్క్కి వెళ్తున్నానని చెప్పాను కదా. వీడియో డైలీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంతకీ మన ఛానల్ మీద ఒక లుక్, ఒక లైక్ 2 వేసి ఉంచమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.